కార్తీక పురాణము 17వ అధ్యాయము. కర్తవ్యబోధ తత్వోపదేశము. మునీశ్వరుడు, ఓ ధనలోభి, నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమయ్యింది. ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి, ఏ విధమైన ధర్మమును ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎట్లా కలిగిందని నీకు సందేహము. జన్మ అనేది చేసిన కర్మఫలము. కర్మల వలననే ఆత్మకు దేహం అనేది కలుగుతుంది. ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమవుతున్నది. కానీ అహంకారముతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తూ ఉంటాము. ఓ పునీత పుణ్యపురుష, నేను నాది అనబడే జీవాత్మయే అహంకారము. ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది. ఆత్మ పరమాత్మ స్వరూపము. పుట్టుక, మరణము, వృద్ధి పొందడము, క్షీణించడము అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి, ఆత్మకు ఉండవు. కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది. రంగు, రుచి, వాసనలకు, ఆహార విహారాలకు, సుఖదుఖాది అనుభవాలకు, ఆవేదనలకు గురి చేయబడుతుంది. వివేకము, విజ్ఞానము, వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతూ ఉంటాయి. వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు. ఏ విధమైన కర్మలు లేకపోవడమే ముక్తి. ముక్తిని కలిగించేవి పుణ్యవ్రతాలు మొదలైనవి. అంతఃకరణానికి, దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడవై పరమాత్ముడినని భావించాలి. అలా భావించడానికి శరీరం ఘటంలాగా లోపంతో కూడి ఉంటుంది కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కాలేవు. శరీరము ఆత్మ కాదు. ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు. ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు, నీవే కాదు. ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతూ హానిని కలిగిస్తూ ఉంటాయి. వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు. బుద్ధిని దిక్కును ప్రయాణింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారణ చేసుకో. యావత్తూ సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము, ప్రాణం ఉన్న పుట్టుకలేని ఆత్మ అని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలయందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడై సాక్షిభూతుడై చూస్తున్నది ఎవడో వాడే నువ్వు అని భావించు. దీపం వేరు, వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరము వేరు, శరీరంలోని ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు. ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు. సత్యాసత్యముల యందు, ప్రియాప్రియములందు ఇష్టుడైన సర్వసాక్షి అయి నిత్యమని నిశ్చయించుకో. ఇంద్రియాల, మనస్సు, ప్రాణం, అహంకారం, దేహం వీటన్నిటికంటే అతీతంగా